హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌లో మనము క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 2 ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఓకేనా? యెస్. మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి చేస్తాము. చూడండి, ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనా? ఇక్కడేంచి సమ్ ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. అయితే మనకు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని ప్రిపేర్ చేయమని అడిగారు. ఓకేనా? సో, మనం విడివిడిగా చేసాం. ఫస్ట్ సమ్‌లో, సెకండ్ సమ్‌లో ఎలా చేసాము? ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు. విడివిడిగా చేసాం. ఇక్కడ చూడండి. ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ ఫైండ్ ఔట్ క్యాపిటల్ అట్ బిగినింగ్. సో, ఇవన్నీ కూడా బిగినింగ్ బ్యాలెన్సెస్. సో, వీటితోని మనము చేసాము. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్‌తోని చేసాం. సేమ్ ప్రాసెసే. కాకపోతే ఇక్కడ 2 కలిపి ఇచ్చాడు. ఇక్కడ సింగిల్‌గా చేసాం. అట్ ద బిగినింగ్ అని చేసాము. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్‌లో అట్ ద ఇయర్ ఎండింగ్ అని చేసాం. ఈ ఇయర్ ఎండింగ్‌లో క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేసాము. ఇక్కడ రెండిట్లో కలిపి ఒకటేసారి మనకు ఇక్కడ 2 ఒకటేసారి కలిపి ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇది ఏ విధంగా చేయాలంటే సేమ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మనము లయబిలిటీ సైడ్ ఏమేమి ఉన్నాయి? ఔట్ స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. ఏంటి ఎంత ఔట్ స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్? 4,000 అండ్ 6,000. 4,000, 6,000. నెక్స్ట్ క్రెడిటార్స్. ఎంత? లయబిలిటీస్ కదా! 42,000, 37,000. నెక్స్ట్ ఈ రెండే అండి. లయబిలిటీస్ వచ్చేసి ఇవే కదా మనకు. స్టాకు, అసెటే, డేటార్స్, క్యాష్ అసెట్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అసెట్, మెషినరీ, ఫర్నిచర్ ఇవన్నీ కూడా అసెట్ కిందకొస్తాయి కదా! సో, మనం నెక్స్ట్ స్టాక్‌లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి? 80,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 95,000. నెక్స్ట్ డేటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 1,50,000. నెక్స్ట్ 1,30,000 క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ క్యాష్ 8,000. 5,000 ఒకటి, 8,000 ఒకటనమాట. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్. ఈ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్ మనకేమవుతాయి? ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అసెట్స్ అవుతాయి. 3,000 ఒకటి, 1,000 ఒకటి. నెక్స్ట్ మెషినరీ ఇది అసెట్టే. సో, 10,000 ఒకటి. నెక్స్ట్ 15,000 ఒకటి. ఫర్నిచర్ 1,000 ఒకటి. ఇది కూడా 1,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటి, క్లోజింగ్ బ్యాలెన్స్ 1,000. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సమ్‌లోగా మనం బ్యాలెన్స్ చేసినాం అదే విధంగా చేయాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే క్యాపిటల్ కదా! సో, ఓపెనింగ్ క్యాపిటల్ ఎంతుంది? క్లోజింగ్ క్యాపిటల్ ఎంతుందని మనకు ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, బ్యాలెన్స్ చేద్దాం. సో, మనం వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తే ఇది 2,50,000 వచ్చింది. ఇదొచ్చేసి మనకు 2,49,000 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ సో, ఇక్కడ మనం వీటిని తీసేద్దాం ఇందులో నుంచి. 2,49,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, 2,50,000 వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్. సో, ఇవి మనకు అసెట్ సైడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అండి. సో, ఇప్పుడు కూడా అసెట్సే ఎక్కువుంటాయి. సో, వీటిలో నుంచి మనం వీటిని తీసేస్తే ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు 2,49,000 నుంచి 46,000 46,000 పోతే 2,03,000 ఉంటది. దీన్ని మనం క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాము. బ్యాలెన్సింగ్ ఫిగర్‌ని మనం క్యాపిటల్ అనటం జరుగుతుందనమాట. ఇక్కడ 2,50,000 ఉంది. ఇక్కడ మనకు 43,000 పోతే ఇంకా 2,07,000 అనేది ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనము క్యాపిటల్ అయితే మనం ఫైండ్ ఔట్ చేస్తాము. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చినప్పుడు
ఓకేనా? ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కామర్స్ స్టూడెంట్స్ అయ్యుంటే వాళ్ళందరికి కూడా వీడియోస్ అనేవి షేర్ చేయండి. మీకు అర్థమైందో లేదో అనేది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మనం ఇంకోటైతే ఫైండ్ ఔట్ చేద్దాం. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా కనుగొనాలి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే.